1000-1500 పెట్టి ఇంటిలి పాది సినిమాకు పోవాలనా? ఇంకో వారం 10 రోజులు అయితే ఐబొమ్మలు వస్తుంది సినిమా అని అనుకునేటోళ్ళ కండ్లల్లా కారం కొట్టినట్టు అయింది. అవును, పోలీసులు ఐబొమ్మ వెబ్సైట్ నడిపే ఇమ్మడి రవి అనే మనిషిని పట్టుకున్నారు. అంటే ఇప్పటి నుంచి ఐబొమ్మ లేదు, బప్పం రాదు మీ టీవీ సెల్లులల్లా. ఎంతో మందికి పుక్యానికే సినిమా చూసే ఛాన్స్ ఇచ్చిన ఇమ్మడి రవి ఎవలో కాదు, మన తెలుగోడే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం పిల్లగాడే. ఎన్నో ఏండ్ల నుంచి ఇటు పోలీసులకు అటు సినిమాలకు సుక్కలు చూపించినోడు. దమ్ముంటే నన్ను పట్టుకొని రాని రక్షక భట్లకే ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఇప్పుడు దొరికిపోయిండు. ఎంతటి పెద్ద సినిమానైనా, ఎంతటి పెద్దోళ్ళ సినిమా అయినా ఓటీటీలోకి వచ్చుడే ఆలస్యం. ఎంబటే బప్పంలకు ఐబొమ్మలకు గుంజి పడేసేటోడు అరెస్ట్ అయ్యిండు. నాంపల్లి కోర్టుకు పోలీసులు తీసుకొని పోయినరు. అంటే ఇప్పటి నుంచి ఐబొమ్మ సినిమాలని నమ్ముకొని సినిమాల మీద సినిమాలు, వెబ్ సిరీస్ల తర్వాత వెబ్ సిరీస్లు చూసిన వాళ్ళు ఇప్పటి నుంచి చిన్నగా టాకీస్ల బాట పట్టాల్సిందే, ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. చూసేటోళ్ళ సంగతి ఇట్లుంటే ఇమ్మడి రవికి మాత్రం గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నదట. చదువుల మనోడు షాకు తీరుగుండేటోడట. అట్లా బీటెక్ చేసిండట. ఓ పిల్లను లవ్ చేసి లగ్గమాడిండట. మరి వాళ్ళకి నడిమిట్లా సినిమా క్లైమాక్స్ తిరిగా ఏం లొల్లి జరిగిందో ఏమో కానీ విడిపోయిండ్రట. తర్వాత ఇమ్మడి రవి సినిమాలను దొంగతనంగా చూసుడు అలవాటు పడ్డాడట. ఆ తర్వాత ఐబొమ్మ, బప్పమ్మ సొంటి వాటితోని పబ్లిక్ దగ్గరికి లక్షల సినిమాలు చేర్చిండట. సామాన్య పబ్లిక్ ఎంత మేలు చేసి సినిమాలను, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టినందుకు ఆఖరికి అరెస్ట్ చేసిండ్రు. పాపం ఇన్ని రోజులు ఉచితంగా సినిమాలు చూసిన పబ్లిక్ పరిస్థితి ఎట్లనో ఏమో పోన్రీ. ఐబొమ్మ రవి చేసిన పనులు చెప్తే గిన్నీస్ బుక్ కోడ్ కూడా చక్కెర వచ్చి కింద పడతాడు కావచ్చు. ఏందిరా బాబు ఇది, మానవ మాతృడు ఎవడన్నా చేసే పనులేనారా ఇవి అని ముక్కు మీద మూతి మీద ఏలేసుకునే తట్టు చేసిండు. 2-3 ఏండ్లు చిక్కడు దొరకడు అన్నట్టు పోలీసులను 7 షేర్ల నీళ్లు దాపిచ్చిండట. అది ఎట్లనో సజ్జనార్ సార్ చెప్తున్నాడు. ఇను రూపారి ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా, హాలీవుడ్, బాలీవుడ్, ఆ వుడ్ ఈ వుడ్ అనే తేడా లేకుండా సినిమాలు దొంగతనం చేసుడు ఐబొమ్మల పెట్టుడేనట. అట్లా 65 మిర్రర్ వెబ్సైట్లతోని ఒకటి మూసేస్తే ఇంకోటి, ఇంకోటి మూసేస్తే మరోటి అన్నట్టు చేసిండట. ఎక్కడుంటాడో తెలియదు, ఎట్లా చేస్తున్నాడో తెలియదు. లక్షల కొద్ది పోలీసులు, సైబర్ క్రైమ్ టీములు ఎన్ని తీర్ల ఎంకలాడినా దొరకని సినిమా దొంగట ఈ ఇమ్మడి రవి. 21,000 సినిమాలు తన అరచేతిలో పెట్టుకొని ఆడిండంటే చిన్న ముచ్చట్న. ఇంట్లో కూర్చొని వెబ్సైట్లను హ్యాక్ చేసి ఎంత పోగేసిండటే. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. 20 కోట్ల రూపాయలు ఈజీగా పోగేసిండట. అంతేకాదు 50 లక్షల మంది గుట్టు, సీక్రెట్లు, సాటుమాటు ముచ్చట్లు అన్నీ ఇమ్మడి రవి దగ్గర ఉన్నాయట. అంటే ఐబొమ్మ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే బటన్ ఒత్తినోళ్ళ సెల్లల్లుండే డాటా మొత్తం ఇమ్మడి రవి చేతులు ఉన్నదట. ఇవే కాదు, పోలీసుల కస్టడీకి పోయినాక ఇమ్మడి రవి కడుపులున్న ఇన్ఫర్మేషన్ గక్కిస్తే ఇంకెన్ని కొత్త ముచ్చట్లు బయటపడతాయో చూడాలి. బయట దేశాలలో కూడా ఇమ్మడి రవి లింకులు ఉన్నాయి కాబట్టి సిబిఐ, ఈడీ వంటి సంస్థలు కూడా ఎంటర్ అయితేనే ఇమ్మడి రవి ఇన్ఫర్మేషన్ ఇప్పి కుప్ప పెట్టొచ్చట. ఇక మనోడు తప్పించుకొని తిరిగేతానికి వేసిన పనులేంటి అంటే, రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన టేకన్ డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా, సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్, పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఫ్రాన్స్ లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం అనే ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్ లో, డిజైనింగ్ లో, హోస్టింగ్ లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ని పెంచుకొని అంతా ఐబొమ్మ, బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది.
2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు. ఇన్నరా ఎన్నెన్ని దేశాలు, ఎన్నెన్ని వ్యవహారాలు, వెబ్సైట్లు, డాటా కాపింగ్లు చెప్పుకుంటా పోతే చరిత్ర తిరగరాయొచ్చు కావచ్చు. ఇసోంటి మనిషి దునియాలు ఇంకెవరన్నా ఉన్నాడా అనుకునేటట్టు వేసి దర్జాగా తిరిగిండట. సినిమా హీరోలను ప్రెస్ మీట్లో కూసుండబెట్టుకొని సజ్జనార్ సార్ చెప్తుంటే వాళ్ళకు కూడా అంతు పట్టక్క అవ్వక్క అయినరట. ఇక తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడుకుంటా ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి, అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో నీకు పుఖ్యానికే ఎవ్వలేమి ఇయ్యరు. ఒకళ్ళు ఇస్తుండ్రంటే ఖచ్చితంగా నీ జుట్టు వాళ్ళ చేతిలో పెట్టినట్టే, మన పూర్తి డీటెయిల్స్ వాళ్ళ చేతికి ఇచ్చినట్టే. 20 కోట్లు సంపాదించిండని అంటున్నారు కానీ అది వాళ్లకు చిల్లర పైసలతోని సమానము. దీని వెనుక పెద్ద గ్యాంగే ఉన్నదని అంటున్నాడు. ఇక చిరంజీవి, రాజమౌళి, దిల్ రాజులు మాట్లాడిండ్రు. ఉచిత సినిమాలు అనేటివి సచ్చేతట్టు చేస్తాయి కాబట్టి వాటి జోలికి పోవద్దు అన్నట్టు చెప్పిండ్రు.